తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సత్తా అయిపోయింది అన్నవారు ఎవరైతే అన్న విమర్శకులందరికీ కూడా చంపపెట్టుగా తెలుగు యువత తెలుగుదేశం పార్టీ మరలా అందరిలో కూడా బ్రతికే ఉంది, ఏమాత్రం కూడా ఆ సత్తువ పోగొట్టుకోలేదు అనేటువంటిది తెలియజేయడానికి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. 21వ తారీఖు ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కాట్రగడ్డ ప్రసన్న గారు మనతో ఉన్నారు. ఈ సభ ఏ విధంగా జరగబోతుంది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ప్రధానంగా చెప్పండి, అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చచ్చిపోయింది అనేటువంటి దగ్గర నుంచి 2000 కార్ల కాన్వాయ్తో భారీ కాన్వాయ్తో కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. రేపు 21వ తారీఖు ఏ విధంగా జరగబోతుంది సభ? తెలుగుదేశం పార్టీ చనిపోయిందని ఎవరంటారండి? ఈ రోజున అంతర్గత కలహాలతో కొట్టుకుంటున్న ఒక జాతీయ పార్టీ, దాని తర్వాత దిక్కు దిమానం లేకుండా ఒక వాదంతో ముందుకొచ్చి మరొక వాదంతో ముందుకు వెళ్తున్న మరొక పార్టీ జాతీయ పార్టీ, ఇంకొక జాతీయ పార్టీ తన పబ్బం గడుపుకోవడానికి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న సమయంలో ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారు. తెలుగుదేశం అందించినటువంటి సుస్థిర పాలన, తెలుగుదేశం అందించినటువంటి ఒక మంచి ప్రజా పరిపాలన, సుపరిపాలన అనుకుందాం, అది ఇంతవరకు కూడా ఎక్కడా కనిపించాల. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కేవలం పార్టీగా కాదు, ఒక కొత్త తరానికి రక్తాన్ని ఇచ్చినటువంటి పార్టీ, ఒక కొత్త ఊపునిచ్చినటువంటి పార్టీ, అట్టడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారి కోసం పెద్దపీట వేస్తూ బాంఛన్ ధర నుంచి మేమే స్వాములం, వ్యవస్థని ప్రజలు మాత్రమే శాసించగలుగుతారు, సమాజమే దేవాలయం, ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలు దేవుళ్ళుగా ఉంటారని మా యొక్క ప్రీతమ నాయకుడైనటువంటి నందమూరి తారక రామారావు యొక్క ఆశయాలతో ముందుకొచ్చినటువంటి పార్టీ ఇది. అనహితంగా ఎన్నో రోజుల పాటు ఎవరి అడ్డంకులు లేకుండా పరిపాలన కొనసాగించేటువంటి పార్టీ ఈ రోజుకి కూడా తెలంగాణలో సజీవమైనటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞాపకాలతో బలమైన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ కూడా. బలమైన కార్యకర్తలే కాదండి, ఎన్నో మేము నిర్మించినటువంటివి ఎన్ని చూసుకున్నా, మేము ఇచ్చినటువంటి పరిపాలన చూసుకున్నా, ఒక వరంగల్ని అభివృద్ధి చేశామన్నా, ఆదిలాబాద్ని అభివృద్ధి చేశామన్నా, ఈరోజు గ్లోబల్ సిటీగా రంగారెడ్డి జిల్లాలో సైబరాబాద్ని అభివృద్ధి చేయగలిగామన్నా, ఒక జినోమ్ వ్యాలీ సృష్టించగలిగామన్నా, ఇకపోతే ఒక టిమ్స్ హాస్పిటల్ కట్టగలిగామన్నా, కరోనాకి ఎంతో వైద్యం అందించినటువంటి గాంధీ హాస్పిటల్ కట్టగలిగామన్నా, అన్ని ప్రాంతాన్ని సమదృష్టితో చూడగలిగామన్నా, పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేయగలిగామన్నా, రైతులకి ఇతోధికంగా నిలబడ్డామన్నా కేవలం తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని ముందుకు తీసుకెళ్లి ఆత్మవిశ్వాసాన్ని ప్రబోధించిన చంద్రబాబు గారిని ఎవరు మర్చిపోలే. మొన్నే మీరు చూశారు, ఐఎస్బి యొక్క 25 సంవత్సరాల వార్షికోత్సవంలో చంద్రబాబు గారి సేవలని దేశ విదేశాల వారు ఎంత పొగిడారో మనం చూసాం. అలాంటి పార్టీ కావాలని కోరుకుంటున్నారు. ఈ రోజున ఒక దిశానిర్దేశం తెలంగాణ రాజకీయాల్లో లేదు. ఏ రాజకీయ పార్టీ లేనా అస్థిరత్వం కోసం, వాళ్ళ యొక్క స్థిరత్వం కోసమే వాళ్ళంతా కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో పాత మా తెలుగుదేశాన్ని ప్రజలు మళ్ళా మీరు ముందుకు రండి అని పిలిచారు. అందుకే తెలుగుదేశం వస్తుంది, పిలుస్తుంది, కదలి వస్తుంది. ఈరోజు మేము 21వ తేదీ నాడు తీయబోతున్న ర్యాలీ కానీ, ఆ తర్వాత మా యొక్క సభ కానివ్వండి, చూసిన తర్వాత తెలుగుదేశం మరలా ఊపిరి అన్నారు. తెలుగుదేశం గాలి వీసింది, ఆ గాలి సుస్థిరతం కాబోతుంది. తెలుగుదేశం జెండా తెలంగాణలో రెపరెపలాడగలుగుతుంది. తెలుగుదేశం జెండా కేవలం తెలంగాణలోనే కాదు, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పరిపాలన అందించి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో పుంజుకోబోతుంది అని మేము దిశానిర్దేశం ఇవ్వబోతున్నాం. అయితే ఒక అంశం మేడం, ఎందుకంటే ఇక్కడ టీడీపీ పార్టీకి పూర్తి స్థాయిగా చాలా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, కానీ నాయకుల లోపం చాలా ఎక్కువైపోయింది. అందువలన కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోయారు నాయకులు అని చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టే ఎక్కడ చూసినా కనిపిస్తున్నటువంటి పరిస్థితే ఉంది. అలాంటి నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఖమ్మంలో 21వ తారీఖు జరిగేటువంటి సభ ఏ విధంగా కార్యకర్తలందరికీ కానీ, లేకపోతే అభిమానులకు కానీ, లేకపోతే మద్దతుదారులకు కానీ, ఎవరికైనా కానీ ఏ విధమైనటువంటి భరోసా కల్పించబోతుంది? భరోసా కాదండి, తెలుగుదేశంకి పెట్టని కోట తెలంగాణను చూపెట్టబోతుంది. మేము ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు లేరు అన్నది మాకే కాదు, అన్ని పార్టీల్లో ఈరోజు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, కాంగ్రెస్లో ఏం చూస్తున్నాం,
ఈ రోజున కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్లో ఏం చూస్తున్నామండి, బీజేపీలో ఉన్న కుమ్ములాటలు ఎలా చూస్తున్నాం. వీటన్నిటిని చూసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న మాకు కొద్ది రోజుల పాటు ఉంటుందండి. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కాబట్టి అలాంటి స్టేజ్ని మేము ఫేస్ అయ్యాం. మళ్ళీ రివైవల్టీలోకి వస్తున్నాం. అసలు వ్యవస్థలోనే బూమ్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, మధ్యలో రిఫ్రెష్ ఉంటుంది, ఎన్ని ఉంటాయి కూడా. వీటన్నిటిని మనం చూసిన తర్వాత జయాపజయాలు మన చేతుల్లో కాదు, ప్రజల యొక్క మనోభిష్టాల మీద ఆధారపడతాయి. ప్రజలు కోరుకుంటున్నారు సుస్థిరమైన పాలన ఎవరు అందించగలుగుతారు, సుపరిపాలన ఎవరు అందించగలుగుతారు, ప్రాంతీయ వికాసాన్ని ఎవరు తేగలుగుతారు. ఇది తెలుగుదేశం మాత్రం ఇవ్వగలుగుతుంది కనుక, ఇది బడుగు బలహీన వర్గాలు మహిళల పార్టీ కనుక ఈ పార్టీ ఆధారంగా ఇప్పుడు జరగబోయేటువంటి మీటింగ్ ఎలా ఉంటుందంటే, మరలా తెలుగుదేశం ఏ గుండె చప్పుడైతే ఉందో, తెలుగుదేశంలో ఏ యొక్క శ్వాస అయితే ఉందో, తెలుగుదేశ ప్రభంజనానికి ప్రజలు ఎవరైతే కారకులో వారందరూ హర్షించేటటువంటి రీతిగా మళ్ళీ తెలుగుదేశం పిలుస్తుంది అన్నటువంటి ఆ గర్జన ఒక సింహ గర్జన కాబోతుంది. మళ్ళీ అందరు కనువిప్పు కాబోతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. మళ్ళీ అందరూ కూడా రావటం జరిగింది, తెలుగుదేశం జెండాను ఎగరవేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒకప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళినటువంటి నాయకుడే ఆయన కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారు. టీడీపీ పార్టీ అది ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన పార్టీ అనేటువంటి ఆ విధంగా చేసేటువంటి చర్చ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు? అది ఇప్పుడు ముగిసిపోయిన అధ్యాయం అనుకుంటున్నానండి నేను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భారతీయ పార్టీ అంటున్నారు, తెలంగాణ పార్టీ కాదు కదా. మళ్ళా ఆంధ్ర అన్నది అందరూ కూడా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, రెండు ఆంధ్రులే. ఆంధ్రులు అంటే ఎవరండి? తెలుగువారు. రెండు తెలుగు భాష మాట్లాడే ఈ రాష్ట్రాలలో ఇక్కడ తెలంగాణ యొక్క ప్రాభవాన్ని అందించగలుగుతూ పోతుంది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆ రోజునే మా నాయకులు ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. దానికోసం కట్టుబడ్డారు. మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేయడం జరిగిందండి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాదనలు ఉంటాయని నేను అనుకోవటం లేదు. అవన్నీ కూడా కేవలం పబ్బం గడుపుకోవడానికి తీసుకొచ్చేటువంటి సెంటిమెంట్స్ మాత్రమే. ఇప్పుడు మనకు రాబోతుంది సుస్థిర అభివృద్ధి, మనకు కావాల్సిన సుపరిపాలన, మనకు కావాల్సిన ప్రజామోదం, వీటన్నిటికీ బీజం పడబోతుంది మరలా మా తెలుగుదేశం పార్టీ. చివరిగా ఎందుకంటే కనీ విని ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడు గారి ఇది సాగబోతుంది అనేటువంటిది ఏంటంటే ఆ ర్యాలీ సాగబోతుంది అని చెప్తున్నారు. 2000 కార్లతో వెళ్ళబోతుంది అంటున్నారు. అంటే ఎలా సాగబోతుంది? ఎలా సాధ్యమయ్యేదండి? ఇన్ని రోజుల నుంచి కూడా ప్రతి వ్యక్తి తెలుగుదేశం కావాలని కోరుకుంటున్నారు, ఆ తెలుగుదేశం ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఆ ముందుకు తీసుకెళ్లే శక్తి ఈరోజు మొదలైంది. అది మొదలయ్యేటప్పటికి ఎవరికి వారు స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళ కారుల్లో వాళ్ళు వస్తున్నారు. ప్రతి కారులో 5 తక్కువగా ఉంటారు. కొన్ని వేల కారులతో, 2000 అని ఎవరు చెప్పారండి, అంతకు మించిన కారులతో రాబోతున్నాయి. ఈరోజు జూబ్లీ హిల్స్లో బయలుదేరబోతున్నటువంటి మా ఊరేగింపు అది హైదరాబాద్, అటువైపు నుంచి రంగారెడ్డి, సికింద్రాబాద్, అక్కడి నుంచి నల్గొండ పక్క నుంచి కూడా మిగతా జిల్లాలన్నింటినీ కూడా కవర్ చేసుకుంటూ ఖమ్మంలోకి వెళ్ళటం జరుగుతుంది. అసలు మీరే తర్వాత చెప్తారండి, ఊహించని ప్రభంజనాన్ని చూస్తారు, ఊహించినటువంటి విషయాన్ని చూస్తారు. సుస్థిర పార్టీ తెలంగాణలో తెలుగుదేశం మాత్రమే అని చెప్పేటువంటి గాలి రాబోతుందండి. థ్యాంక్ యూ. నమస్తే.